నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ దంత వైద్య మరియు నోటి క్యాన్సర్ నిపుణురాలు గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ దువ్వూరు లక్ష్మీ సుధా, బీడీఎస్ ఎండిఎస్ గోల్డ్ మెడలిస్ట్ గారు. ఈరోజు మనం డాక్టర్ సలహా కార్యక్రమంలో పళ్ళు పుచ్చులో ఎన్ని రకాలు ఉంటాయి, పళ్ళు పుచ్చును కనుక్కోవడం ఎలా, పళ్ళు పుచ్చును నివారించడం ఎలా, పళ్ళు పుచ్చుకు ట్రీట్మెంట్ ఏముంటుంది అనే దాని గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లో. నమస్కారం అండి. లాస్ట్ టైం మనం పళ్ళు పుచ్చడం అనే టాపిక్ గురించి స్టార్ట్ చేశాము. ఈరోజు దాని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. లాస్ట్ టైం ఈ ఎపిసోడ్ చూడని వాళ్ళకి జస్ట్ బ్రీఫ్గా అవుట్లైన్ చెప్తాను. లాస్ట్ టైం పన్ను ఎలా పుచ్చుతుంది, దానికి కారణాలు ఏంటి అనే విషయం చూసాము. ఇప్పుడు దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. ఈ పన్ను అనేది ఎలా పుచ్చుతుంది అంటే, మన పంట్లో కాల్షియం ఫాస్ఫేట్స్ అనేది ఉంటాయి. బ్యాక్టీరియా ఎప్పుడైతే యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనే వాటిని తీసేస్తుందో, మన బాడీ ఎప్పుడైతే మన బాడీ నుంచి తయారయ్యే కాల్షియం ఫాస్ఫరస్ ఆ పంటిలోకి వేయలేకపోతుందో అప్పుడు ఈ పళ్ళు పుచ్చడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బ్రీఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి కారణాల గురించి చెప్పాను. లాస్ట్ టైము ముఖ్యమైన కారణాలు 3 అని చెప్పాము: వ్యక్తి, వాతావరణము, బ్యాక్టీరియా. ఇవి 3 కొంత సమయం పంటి మీద యాక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ పుచ్చు అనేది వస్తుంది. అయితే ఈ 3 ఏ ఒక్కటి తక్కువైనా ఈ పన్ను పుచ్చు అనేది రాదు. వ్యక్తికి ఒక వ్యక్తిగత కారణాలు, ఈ వాతావరణము మరియు ఈ బ్యాక్టీరియా, ఏ రకమైన బ్యాక్టీరియా అనే వాటి గురించి డీటెయిల్డ్గా లాస్ట్ టైం చెప్పుకున్నాము. జస్ట్ సైడ్ టాపిక్గా ఈ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాము. వ్యక్తి అంటే వ్యక్తి ఫుడ్ అలవాట్లు కానీ, లేదా వాళ్ళు బ్రష్ ఎలా చేసుకుంటున్నారు, లేదా వాళ్ళలో లాలాజలం అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా వాళ్ళ పళ్ళ అమరిక ఎలా ఉంది అనేవన్నీ చూసుకున్నాము. వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంది అనేవి, ఇవన్నీ వ్యక్తిగత కారణాలు పన్ను పుచ్చుకి కారణమయ్యేవి. నెక్స్ట్ నోట్లో వాతావరణం గురించి చూసాము. అంటే పంటి మీద ఎంత గార ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఆ గార వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చూసాము. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎంతసేపు ఫుడ్ నోట్లో ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా చూసాము. చిన్నపిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాగా ఫాస్ట్గా ఈ పుచ్చు అనేది వస్తుంది అనేది చూసాము. నెక్స్ట్ ఈ మెయిన్ లాక్టోబాసిలస్, స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అనేవి మెయిన్ ఈ పుచ్చుకి కారణమైన బ్యాక్టీరియా అని కూడా చూసాము. ఎంత టైం వరకు మన నోట్లో ఈ ఫుడ్, ఈ ఎన్విరాన్మెంట్ ఉంటే పుచ్చుతుందనే విషయాలు కూడా లాస్ట్ టైం చూసాము. అయితే ఈరోజు మనం స్పెషల్గా మాట్లాడుకునేది ఏంటంటే, పుచ్చులో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ పుచ్చు ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, దీన్ని ఎలా కనుక్కోవడము, దీన్ని నివారించే మార్గాలు, ట్రీట్మెంట్ గురించి ఈరోజు తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. పళ్ళు పుచ్చు అనేది ఒక స్టేజీ నుంచి ఇంకో స్టేజీకి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది డాక్టర్ గారు? దానికి ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు గుర్తుంటే, పంట్లో కనిపించే పంట్లో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఎనామిల్, డెంటిన్, పల్ప్. ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ పుచ్చు స్టార్ట్ అయినప్పుడు పంటి మీద ఫస్ట్ ఎనామిల్లో స్టార్ట్ అవుతుంది. జస్ట్ వైట్ స్పాట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్పాట్లో మనకు అసలు పెయిన్ కానీ ఏమీ తెలియదు. అది కాస్త ఇంకొంచెం కిందకి వెళ్ళి ఎనామిల్లోకి వెళ్తుంది. ఈ వైట్ స్పాట్ కాస్త బ్రౌన్ కానీ బ్లాక్ కానీ డిస్కలరేషన్గా మారుతుంది. నెక్స్ట్ ఈ స్టేజ్ నుంచి డెంటిన్కి వెళ్తుంది. దీంట్లో కనిపించట్లేదంటే దీంట్లో చూద్దాం. ఫస్ట్ బ్లాక్, ఇక్కడ వైట్ స్పాట్గా ఫామ్ అవుతుంది. తర్వాత ఈ ఎనామిల్లోనే బ్లాక్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ లేయర్కి వస్తుంది డెంటిన్. సో ఇక్కడి నుంచి ఇది పల్ప్, దీన్ని పల్ప్ అంటాము. ఈ పల్ప్లో ఏముంటాయి అంటే నరాలు ఉంటాయి. ఈ పంటికి కావాల్సిన బ్లడ్ సప్లై కూడా ఈ పల్ప్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఎనామిల్, ఎనామిల్ నుంచి డెంటిన్, డెంటిన్ నుంచి పల్ప్కి పుచ్చు అనేది వస్తుంది. సో ఈ స్టేజ్ నుంచి మళ్ళీ ఒకవేళ ఇక్కడ కూడా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటే సేమ్ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి ఇక్కడ చీమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పంటి వేరు కింద భాగంలో చీమ్ ఫామ్ అయ్యేదాకా ఇది ఒక సీక్వెన్స్. ఏ స్టేజ్లో, ఇక్కడ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఇలా స్టేజెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు. ఇక్కడతో ఎండింగ్ అని కాదు, బట్ ఇక్కడ వరకు మనం ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తే అవుట్కమ్ బాగుంటుంది. సో ఇది కేర్ ఇస్ ప్రోగ్రెషన్.
పేషెంట్కి ఎప్పుడైనా ఈ పంటి పుచ్చు అనేది ఈ వైట్ స్పాట్ స్టేజ్లో కానీ ఈ ఎనామిల్లో మాత్రమే ఉంటే మాత్రం పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు. కానీ ట్రీట్మెంట్ ఎప్పుడైనా లాంగ్ లాస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఆ వైట్ స్పాట్ స్టేజ్లో కానీ ఈ పుచ్చు ఎనామిల్లో ఉన్నప్పుడు మాత్రం ట్రీట్ చేయించుకుంటే ఆ ట్రీట్మెంట్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ డెంటిన్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం పేషెంట్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏమన్నా తిన్నా నొప్పి పుట్టడము, లేదన్నా ఏదన్నా తాగినా నొప్పి పుట్టడం, అలాంటివి డెంటిన్ స్టేజ్లో ఉండేటప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయి. అదే పల్ప్ అంటే ఈ పోర్షన్ దాకా ఇన్వాల్వ్ అయిపోయినా లేదా ఈ కిందకు వచ్చినా కూడా అప్పుడు పేషెంట్కి సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ పడుకున్నప్పుడు కూడా నిద్ర పట్టకపోవడము, నైట్ పూట కూడా పెయిన్ రావడము, లేదా నోట్లో నుంచి స్మెల్ రావడము, లేదా ఇంకా చీము ఫామ్ అయిందనుకోండి, చీము డిశ్చార్జ్ అవ్వడము, నోట్లో వేరే టేస్ట్ బ్యాడ్ స్మెల్ రావడము, టేస్ట్ మారిపోవడము, మనం ఏం తింటున్నా టేస్ట్ మారిపోవడము, ఇలాంటివి ఈ పల్ప్ కానీ లేదా పల్ప్ కింద భాగంలో కానీ ఈ పంటిపుచ్చు అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది. సో ఇది ప్రోగ్రెషన్. పళ్ళు పుచ్చులో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? నెక్స్ట్ మనము రకాల్లో చూద్దాం. చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన కొన్ని రకాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ర్యాంపాంట్ కేరిస్ అంటాం. ర్యాంపాంట్ కేరిస్ అంటే ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే ఫాస్ట్గా మనం ఆలోచించుకునే లోపల ఇంకొక పన్ను పుచ్చిపోయి ఉంటుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ర్యాంపాంట్ కేరిస్. ఈ కిందది కాదు, ఇది వరకు చూడండి. ర్యాంపాంట్ కేరిస్ అంటాం. ఆల్మోస్ట్ అన్ని పళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. సో దీన్ని ర్యాంపాంట్, ఈ బ్లాక్గా ఉండేవంతా పుచ్చు. దీన్ని ర్యాంపాంట్ కేరిస్ అంటాం. ఫాస్ట్గా అన్కంట్రోలబుల్గా ఉంటుంది ఇది. ఒక మనిషికి ఈ ర్యాంపాంట్ కేరిస్ అనేది ఎప్పుడుందని చెప్తామంటే ఒక సంవత్సరం లోపలే 10 కంటే ఎక్కువ పళ్ళు పుచ్చిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ పేషెంట్కి ర్యాంపాంట్ కేరిస్ ఉందని చెప్తాం. ఎక్కువగా ఇది పాల పళ్ళల్లో కానీ లేదా టీనేజర్స్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం ఒక పన్నుకు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చి బాగుందిలే అంతా బాగుందిలే అనుకునే లోపల ఇంకొక బ్లాక్ స్పాట్స్ చూస్తాం. ఇలా ఫాస్ట్ స్ప్రెడ్డింగ్గా ఉంటాయి ర్యాంపాంట్ కేరిస్. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టైప్. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ బాటిల్ కేరిస్. అంటే పేరులోనే ఉంది, బాటిల్ తాగే పిల్లల్లో ఎక్కువగా, అంటే పాల పళ్ళల్లో ఎక్కువగా చూస్తాం ఈ టైపు. మెయిన్ చిన్నప్పుడు పాల బాటిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో జ్యూస్ పోసి కానీ లేదా పాలు ఇచ్చేసి కానీ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు డే టైం అంతా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. లేదా ఒక్కొక్కసారి అయితే అలా పాల బాటిల్ నోట్లోనే పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఈ టైప్ ఆఫ్ కేరిస్ ఎక్కువగా చూస్తుంటాం. లేదా ఈ పాల పీకలు అంటాము, అవి డైరెక్ట్గా ఇచ్చినా లేదా తేనెలు అద్ది ఇస్తూ ఉంటారు. ఇలా అయినప్పుడు కూడా ఈ నర్సింగ్ బాటిల్ కేరిస్ అనేది ఎక్కువగా చూస్తాం. వీటిల్లో మెయిన్గా ఏంటంటే కింద దవడలో ముందర పళ్ళు పుచ్చవు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ర్యాంపాంట్ కేరిసే. కానీ ఎవరికైతే చిన్నపిల్లలు ఎవరికైతే ఈ ముందర దవడ ముందర పళ్ళు పుచ్చకుండా ఉంటాయో వాళ్ళని నర్సింగ్ బాటిల్ కేరిస్ కిందకి వేస్తాం. పాల పళ్ళల్లో మాత్రమే ఉంటుంది ఈ రకమైన పుచ్చు. ఎందుకని అంటే మనం పాల బాటిల్లో తాగేటప్పుడు మన నాలుక అడ్డుపడుతుంది. అంటే నాలుక ఈ కింద దవడ ముందర పళ్ళ మీద పడి ఆ పళ్ళని కాపాడుతుంది. సో అందుకని ఆ కింద దవడ ముందర పళ్ళు వరకు పుచ్చకుండా ఉంటాయి ఈ నర్సింగ్ బాటిల్ కేరిస్లో. నెక్స్ట్ వచ్చేసి రికరెంట్ కేరిస్ కానీ సెకండరీ కేరిస్ కానీ అంటాం. అంటే ఇదేంటంటే పన్ను బాగా పుచ్చునింది అంతకు ముందర, సో దాన్ని నీట్గా క్లీన్ చేయించేసుకొని సిమెంట్ పెట్టించేసుకొని ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ సిమెంట్ పక్కన పుచ్చుతుందో అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు దీంట్లో ఇది సిమెంట్ పెట్టించుకున్నాడు పేషెంట్, కానీ దీనికి అతుక్కొని ఇక్కడ బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది సిమెంట్కి అతుక్కొని బ్లాక్ కలర్లో పన్ను పుచ్చుంది. సో ఇలా వచ్చిన పుచ్చుని మనము రికరెంట్ కేరిస్ అంటే మళ్ళీ వచ్చిన పుచ్చు రికరెంట్ కేరిస్ అంటాం. సరే ఇది ఎందువల్ల వస్తుంది, మనం నీట్గానే అన్నీ పెట్టుకుంటున్నామే, ఎందువల్ల వస్తుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి కొన్ని రకాల సిమెంట్స్ ఉంటాయి. ఆ సిమెంట్ నేచరే ష్రింక్ అవుతుంది. సిమెంట్ ఎప్పుడైతే ష్రింక్ అవుతుందో ఆ సిమెంట్కి పంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం తినే ఫుడ్ ఇరుక్కోవడం కానీ లేదా బ్యాక్టీరియా వెళ్ళడం కానీ అలా జరిగి ఆ ప్లేస్లో పుచ్చు అనేది వస్తుంది. లేదా కొందరు క్యాప్స్ పెట్టించుకొని ఉంటారు, ఆ క్యాప్ సరిగ్గా ఫిట్ కాకపోయినా ఆ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్లో బ్యాక్టీరియా వెళ్ళడము లేదా ఫుడ్ ఇరుక్కోవడము దానివల్ల పుచ్చుతుంది. లేదా అది కూడా కాదు అంటే ఇర్రెగ్యులర్గా సిమెంట్ పెట్టుంటారు, అంటే సిమెంట్ పెట్టినా కూడా సర్ఫేస్ స్మూత్గా ఉండాలి.
సిమెంట్ ఒకవేళ స్మూత్గా లేదు, వాటిలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం తినే ఫుడ్ అక్కడ ఇరుక్కోవడం కానీ లేదా బ్యాక్టీరియా కానీ దాని మీద కూర్చోడానికి కానీ అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఈ రికరెంట్ కేరీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అరెస్టెడ్ కేరీస్ అంటాము. ఈ అరెస్టెడ్ కేరీస్ అనేది ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అరెస్టెడ్ కేరీస్కి ఎలాంటి రకమైన ట్రీట్మెంట్ అవసరం లేదు. అది కిందకి ప్రోగ్రెస్ కాదు, జస్ట్ పంటి మీద ఇలా బ్లాక్ స్పాట్స్గా ఉండిపోతుంది. దీన్ని అరెస్టెడ్ కేరీస్ అంటాం. చూడ్డానికి ఇలా ఉంటుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. అది పేషెంట్కి ఎలాంటి హామ్ అనేది చేయదు. ఇది ఎప్పుడు వస్తుందంటే జస్ట్ ఆ వైట్ స్పాట్ స్టేజ్లో కానీ మనం ఫ్లోరైడ్ అప్లికేషన్స్ చేసుకున్నాము అంటే ఆ కేరీస్ అక్కడికి అరెస్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనిని జస్ట్ 6 monthsకి ఒకసారి ఫాలో అప్ చేసుకుంటుంటే చాలు. దీనివల్ల ఏ ప్రమాదం అనేది ఉండదు. ఇది అరెస్టెడ్ కేరీస్. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ కేరీస్. ఈ రేడియేషన్ కేరీస్ ఎవరిలో ఉంటుంది అంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ హెడ్ అండ్ నెక్ రేడియేషన్ థెరపీ తీసుకొని ఉంటారు. అలా తీసుకున్న వాళ్ళలో ఏమవుతుందంటే మనకి ఈ హెడ్ అండ్ నెక్ రీజన్లో లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉంటాయి, ఈ సైడ్ కానీ ఈ కింద కానీ. ఆ రేడియేషన్ వల్ల ఆ గ్రంథులు డ్యామేజ్ అయ్యి మనకి లాలాజలం అనేది తగ్గిపోతుంది. లాస్ట్ టైం మనం చూసాం లాలాజలానికి ఈ పన్ను పుచ్చకుండా ఉండడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అని. సో ఒకటి మెకానికల్గా అది క్లీన్ చేస్తుంది పళ్ళని. నెక్స్ట్ థింగ్ ఈ యాసిడ్ అటాక్, బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే యాసిడ్ అటాక్ నుంచి మన పళ్ళని కాపాడుతుంది. నెక్స్ట్ దీనికి క్రిమి నిరోధక శక్తి ఉంటుందని చూసాం. ఈ 3 ప్రాపర్టీస్ మన లాలాజలంలో ఉంటాయని చూసాం లాస్ట్ టైం. సో ఎప్పుడైతే ఈ లాలాజలం అనేది ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల తగ్గిపోతుందో పంటి మీద డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియా అనేది యాక్ట్ చేసి పళ్ళు పుచ్చడం అనేది ఎక్కువగా చేస్తుంటాయి. టిపికల్గా ఇలా ఉంటాయి రేడియేషన్ కేరీస్ అనేది. ఈ నెక్ పోర్షన్లో ఆల్మోస్ట్ అన్ని టీత్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇంకొకటి పేషెంట్ టంగులో కూడా ఈ సలైవా లాలాజలం అనేది తగ్గిపోవడం వల్ల టంగ్లో కూడా టిపికల్గా ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. నార్మల్ పర్సన్ టంగ్కి ఈ జీరోస్టోమియా అంటే లాలాజలం తక్కువ ఉండే పేషెంట్స్లో ఉండే నాలుకకి తేడా ఈజీగా చెప్పొచ్చు చూస్తే. సో ఇవి కొన్ని ముఖ్యమైన రకాలు ఈ పళ్ళు డెంటల్ కేరీస్ అనే దాంట్లో ముఖ్యమైన టైప్స్ ఇవి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ రెగ్యులర్గా మన వాడకంలో మనకు ఎక్కువగా కనిపించేవి ఇవి. డాక్టర్ గారు, పళ్ళు పుచ్చుని కనుక్కోవడం ఎలా? నెక్స్ట్ మనం ఈ పంటి పుచ్చుని ఎలా డయాగ్నోస్ చేస్తాము అనేది తెలుసుకుందాము. ఎప్పుడైనా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరెస్టెడ్ కేరీస్ ఉంది, దాన్ని మనం కరెక్ట్గా అది అరెస్టెడ్ కేరీస్ అని డయాగ్నోస్ చేయగలిగితే అసలు ట్రీట్మెంటే అవసరం లేదు. అది తెలియలేదు, అది అరెస్టెడ్ కేరీస్ కాదు అనే ఐడియా మనకి లేదనుకోండి, దాన్ని అనవసరంగా ఆ పుచ్చుని తీయడానికి ట్రై చేస్తాం. అది అసలు యాక్టివ్గానే లేదు, అన్నెసెసరీగా పంటిని డ్యామేజ్ చేస్తాం. సో ఎప్పుడైనా ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ అవుట్కమ్కి. సో ఇది ఎలా డిటెక్ట్ చేస్తాము? ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే జస్ట్ కళ్ళతో చూడడం కానీ లేదా ప్రోబ్ అంటాం, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని పెట్టి ఆ పంటి క్యాచ్ ఉందా లేదా అని చూస్తాం. లేదా పాతకాల ట్రెడిషనల్ ఎక్స్రేస్ వరకే ఉండేవి, కానీ ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. కేరీస్ స్కానింగ్ ఉంది, జస్ట్ ఆ స్కానర్ పాస్ చేస్తే ఆ పంటికి పుచ్చుందా లేదా ఏ స్టేజ్లో ఉందనేది చెప్పేస్తూ ఉంటుంది. లేజర్స్ వచ్చున్నాయి, లేదా ఈ డిజిటల్ ఎక్స్రేస్ వచ్చున్నాయి, కోన్ బీమ్ సిటీ స్కాన్ వచ్చింది, ఇలా రకరకాలు వచ్చున్నాయి. కేరీస్ యాక్టివిటీ టెస్ట్లు అని వచ్చున్నాయి. ఇవి ముఖ్యంగా ఎవరికి యూస్ఫుల్ అంటే ఇందాక చెప్పాను కదా, ర్యాంపాంట్ కేరీస్ అంటే మనిషికి చాలా ఫాస్ట్గా కేరీస్ అనేది వస్తుంది. సంవత్సరం లోపలే 10 పళ్ళు పుచ్చిపోవడం, ఉండేదే 28 పళ్ళు, మిగతా 4 జ్ఞానదంతాలు. సో 28 పళ్ళల్లో సంవత్సరంలో 10 పళ్ళు పుచ్చిపోయాయి అంటే అసలు ఇంకా వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ఈ నేచర్ ఆ పర్సన్లో ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఈ కేరీస్ యాక్టివిటీ టెస్ట్లు అనేవి చేస్తాం. ఇవి ఏం పెద్ద విషయం కాదండి, జస్ట్ మన లాలాజలం కొంచెం తీసుకొని ల్యాబొరేటరీకి పంపిస్తారు. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళ లాలాజలంలో ఎంత బ్యాక్టీరియా ఉంది, ఎంత వాళ్ళకి బ్యాక్టీరియల్ యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంది అని అవన్నీ డిసైడ్ చేసి ఈ పర్సన్కి ఈ పన్ను పుచ్చు రావడం అనేది ఇంత % ఎక్కువగా ఉంది, వీళ్ళకి అంత % లేదు, వీళ్ళు హెల్దీగానే ఉన్నారు అని డిసైడ్ చేసుకుంటారు. సో ఇలా లేటెస్ట్గా చాలా రకాలు వచ్చున్నాయి డయాగ్నోస్ చేయడంలో. అయితే ఈ డయాగ్నోసిస్లో ఇంకొకటి చిన్నది ఏంటంటే, మెయిన్ ఇది అసలు పుచ్చా లేకపోతే వేరే రకమైన ప్రాబ్లమ్స్ అనేది డిసైడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరోసిస్. ఈ ఫ్లోరోసిస్ కూడా కొందరు పేషెంట్స్లో ఎలా ఉంటాయంటే జస్ట్ వైట్ స్పాట్గా కానీ
లేదా ఎల్లోయిష్ డిస్కలరేషన్లో కానీ ఇలాగే ఉంటాయి. లేదా అమిలోజెనసిస్ ఇంపర్ఫెక్టా అని ఇంకో డిసీజ్ ఉంటుంది, అది జెనెటికల్ డిసార్డర్. సో ఈ అమిలోజెనసిస్ ఇంపర్ఫెక్టా కానీ ఫ్లోరోసిస్ కానీ ఇవి ఉన్నాయా పేషెంట్కి, లేకపోతే పుచ్చుందా? ఎందుకంటే అవి ఉన్నాయి అంటే వాటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ మారిపోతాయి, పుచ్చుందంటే దీని ట్రీట్మెంట్ మొడాలిటీ మారిపోతుంది. సో ఎప్పుడైనా ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవాలి, అది పంటి పుచ్చేనా, లేకపోతే ఫ్లోరోసిస్సా, లేకపోతే ఈ అమిలోజెనసిస్సా, లేదా ఎనామిల్ హైపోప్లేషియానా, అలా వేరే చాలా రకాలు ఉన్నాయి. వాటిని పుచ్చుతో మనం ప్రాపర్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అప్పుడు చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది. పళ్ళు పుచ్చుని నివారించే మార్గాలు ఏంటి డాక్టర్ గారు? నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా నివారిస్తాం, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. ఇది కానీ చూసుకుంటే అసలు డెంటిస్ట్లకి పనే ఉండదు. మీరు కానీ ఇంట్లో జాగ్రత్తగా ఎలా నివారించవచ్చు ఈ పంటి పుచ్చుని అనేది చూసుకున్నారంటే మా దాకా రావాల్సిన అవసరమే ఉండదు. దాంట్లో ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం. ఓరల్ హైజీన్ అంటే ఏం లేదమ్మా, ప్రాపర్ బ్రషింగ్, ప్రాపర్ ఫ్లాసింగ్, ప్రాపర్గా పుక్కిలిచ్చి ఊయడం. సో ఈ 3 కానీ మీరు ప్రతిసారి తినిన తర్వాత నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే సగం డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అన్ని పళ్ళు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ మీకు ఏ పళ్ళు అయితే మీరు నోట్లో ఉంచుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే బ్రష్ చేసుకోండి చాలు, మిగతావి మీ ఇష్టం. ప్రాపర్ బ్రష్, ప్రాపర్ పేస్ట్, ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్, ఈ 3 కరెక్ట్గా ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు. నెక్స్ట్ తిన్న ప్రతిసారి పుక్కిలి చూడడానికి ట్రై చేయండి. ఏదైనా అతుక్కునే వస్తువులు ఉన్నాయంటే అవి ఒకవేళ పంటి మీద అతుక్కుంటే వీలైనంత తొందరగా తీసేయడానికి ట్రై చేయండి. బ్రష్ వాడైనా లేదా పుక్కిలిచ్చైనా ఎలాగైనా అతుక్కునే ఫుడ్స్ ఎక్కువసేపు పంటి మీద ఉండకూడదు. నెక్స్ట్ ఫ్లాసింగ్. ఫ్లాసింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే మన పంటి మధ్యలో సందులు ఉంటాయి, ఆ సందుల్లో కూడా ఈ క్రిములు కానీ మనం తినే ఫుడ్ కానీ వెళ్ళి ఉంటాయి. ఆ సందుల్ని క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డెంటల్ ఫ్లాస్ అనేది వాడి శుభ్రపరచుకోవాలి. సో ఈ 3 ప్రాపర్గా చేస్తే ప్రాపర్ నోట్లో ప్రాపర్ ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలా నివారించవచ్చు అంటే ఫ్లోరైడ్ అప్లికేషన్స్. పుచ్చు ఒకవేళ చాలా ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి, ఎవరైనా రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండే వాళ్ళకి మేము అడ్వైస్ చేస్తాం, ఇలా ఫ్లోరైడ్ అప్లికేషన్ చేసుకోండి, మీకు పుచ్చు అనేది పుచ్చకుండా తగ్గుతుంది, ఛాన్సెస్ చాలా తగ్గుతాయి ఈ ఫ్లోరైడ్ అప్లికేషన్ అనేది. ఇది కంప్లీట్గా డాక్టర్ సూపర్విజన్లోనే చేసుకోవాలి. బికాస్ ఏ పేషెంట్కి అవసరం, ఏ పేషెంట్కి అవసరం లేదు అనేది కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ పేషెంట్కి ఫ్లోరోసిస్ ఉందనుకోండి, వాళ్ళల్లో మనం ఎంత ఫ్లోరిన్ ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి యూస్లెస్. సో కంప్లీట్గా అది డాక్టర్స్ చాయిస్. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అని అంటాం. అంటే చిన్న పిల్లల్లో మామూలుగా పాల పళ్ళల్లో కానీ లేదా అప్పుడే కొత్తగా వచ్చిన పళ్ళల్లో కానీ పిట్స్ అండ్ ఫిషర్స్ అని ఉంటాయి. అంటే సన్న పళ్ళ మధ్యలో సన్న పంటి పైనే సన్న గీతల్లాగా వస్తాయి. వాటిల్లో ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఇరుక్కోవడం కానీ లేకపోతే బ్యాక్టీరియా రావడం కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి థిన్ పిట్స్ ఫిషర్స్లో సిమెంట్స్ పెట్టుకోవచ్చు. చిన్నప్పుడే సిమెంట్ పెట్టుకుంటే అంటే పుచ్చక ముందరే ఆ గ్యాప్స్లో సిమెంట్ పెట్టుకున్నాము అంటే వాళ్ళకి చాలా వరకు ఆ పళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఎవరైనా కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారంటే అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఓరల్ చెకప్ అనేది చేయించుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ టైంలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏదైనా డెంటల్ ప్రాబ్లం వచ్చాయంటే ఫస్ట్ 3 months కానీ లాస్ట్ 3 months కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా కష్టం. అంటే ఇంకా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ అయితే తప్పితే యూజువల్గా చేయము. సో ఆ టైంలో కానీ మీకు పెయిన్ వచ్చి అప్పటికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సరే అలా అని ఏమన్నా తినకుండా ఉన్నారు అంటే పోషకాహార లోపాలు ఉంటాయి, దానివల్ల కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాళ్ళ పళ్ళు కూడా సరిగ్గా వస్తాయనే గ్యారంటీ ఎవ్వరం ఇవ్వలేము. కడుపులో బిడ్డకి కూడా పళ్ళల్లో డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ తల్లి కానీ పౌష్టికాహారాలు తీసుకోలేకపోతే. నెక్స్ట్ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కానీ లేదా చిన్న పిల్లలు ఒక 1 year లోపల పిల్లలు కానీ ఉన్నారంటే వాళ్ళని దగ్గరుండి చూసుకునే వాళ్ళకు కూడా నోట్లో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళ అమ్మమ్మలు కానీ వాళ్ళ నాయనమ్మలు కానీ లేదా వాళ్ళకి ఎవరైనా కేర్ టేకర్స్ ఉన్నారు, వాళ్ళ నోట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ నుంచి పిల్లలకి చాలా ఫాస్ట్గా బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుద్ది. దగ్గరికి తీసుకొని లేదా అన్నం కలిపి ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి తర్వాత పిల్లలకి పెడుతూ ఉంటారు. సో వాళ్ళ నోట్లోనే బ్యాక్టీరియా ఉందనుకోండి, అవి పిల్లలకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఎప్పుడైనా ఐదర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా
లేదా జస్ట్ డెలివరీ అయినా వాళ్ళైతే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు అంటే ముందరే ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఒకవేళ బేబీ పుట్టిన తర్వాత ఉన్న ఆ చుట్టుపక్కల వాళ్ళ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు, అలా కేర్ గివర్స్ అందరూ ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ పిండి పదార్థాలు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే చాలా బెటర్. సో ఈ పీచు పదార్థాలు అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెకానికల్గా కూడా పళ్ళు నీట్గా క్లీన్ అవుతాయి. మెయిన్ ఫ్రూట్స్, ఎక్కువ వెజిటేబుల్స్, జంక్ ఫుడ్ తగ్గించండి. ఎక్కువ షుగర్స్ ఉంటాయి జంక్ ఫుడ్లో. ఈ షుగర్స్ అనేవి ఉంటే ఏమవుతుందంటే పంటి మీద బ్యాక్టీరియా అనేది ఎక్కువగా డెవలప్ అయ్యి ఎక్కువగా పళ్ళు పుచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కేరీస్కి వ్యాక్సిన్ అనేది కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తూనే ఉన్నారు. బట్ ఇంతవరకు ప్రాపర్ వ్యాక్సిన్ అనేది ఇంతవరకు రాలేదు. సో ఒకవేళ వ్యాక్సిన్ అనేది త్వరలో వస్తే ఆ పంటి పుచ్చుకు రాకుండా ఉండే వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది నివారించే మార్గాలు. డాక్టర్ గారు, పళ్ళు పుచ్చుకి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు ట్రీట్మెంట్కి వస్తే ట్రీట్మెంట్ ఇనీషియల్ వైట్ స్పాట్ లాగా ఉందనుకోండి, లేదా జస్ట్ ఎనామిల్గా ఉంది అనుకోండి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫాలో అప్ అవ్వండి. దానికి తగ్గట్టు చిన్న సిమెంట్ పెట్టడమో లేదా ఫ్లోరైడ్ అప్లికేషను అక్కడితో అయిపోతుంది. లేదా ఇంకా అది నెక్స్ట్ డెంటిన్కి స్ప్రెడ్ అయిందా, పల్పిక్ స్ప్రెడ్ అయిందా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడైనా ప్రాపర్గా సిమెంట్ పెట్టించుకోవడమా లేదా రూట్ కెనాల్ చేయించుకోవడమా అనేవి చేయించుకుంటే పళ్ళని చాలా సంవత్సరాల వరకు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇది పంటి పుచ్చు గురించి క్లుప్తంగా. మరికొన్ని ఆసక్తికరమైన టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. చూశారు కదండి, పళ్ళు పుచ్చులో ఎన్ని రకాలు ఉంటాయి, పళ్ళు పుచ్చును కనుక్కోవడం ఎలా, పళ్ళు పుచ్చును నివారించడం ఎలా, పళ్ళు పుచ్చుకి ట్రీట్మెంట్ ఏముంటుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ.